నా పేరు మధుర. నా పెళ్ళయి 3 ఏళ్లు అవుతోంది. నా భర్త రాజ్ ఒక అందగాడు, మంచి మనసున్నవాడు. పెళ్ళైన కొత్తలో అతను నన్ను కంటికి రెప్పలా చూసుకునేవాడు. మా శృంగార జీవితం ఒక అద్భుతమైన కలలా ఉండేది. ఆ వర్షాకాలపు రోజుల్లో, ఉరుములు మెరుపులతో నిండిన ఆకాశం కింద, అతని స్పర్శ, అతని ముద్దులు నన్ను మరింతగా మైమరపింపజేసేవి. నాకు ఒకే ఒక చెల్లి ఉంది, తన పేరు లావణ్య. మా అమ్మానాన్న ఊరిలో వ్యవసాయం చూసుకుంటారు. మమ్మల్ని ఇద్దరినీ ఎంతో ప్రేమగా పెంచారు. ఆ సంవత్సరం వర్షాకాలం చాలా ఎక్కువగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఊరు నుండి మా ఇంటికి రావడం లావణ్యకు కొంచెం ఆలస్యమైంది. అదే సమయంలో మా ఇంటికి కొత్తగా ఒక అద్దెదారు వచ్చాడు. అతని పేరు వికాస్. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాడు. ఒంటరిగా ఉంటానని తెలిపాడు. వర్షాలు ఎక్కువగా ఉండటంతో వేరే ఇల్లు దొరికే వరకు ఇక్కడే ఉంటానని చెప్పాడు. వికాస్ చూడటానికి చాలా హుందాగా ఉండేవాడు, మృదువుగా మాట్లాడేవాడు. రాజ్ అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. ఇంతలో లావణ్య కూడా వచ్చేసింది. వర్షంలో తడిసి ముద్దైన ఆమెను చూసి నేను కంగారు పడ్డాను. రాజ్ వెంటనే టవల్ ఇచ్చి ఆమెను పొడిగా ఉండమని చెప్పాడు. లావణ్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది, నాకంటే కొంచెం చురుకుగా ఉంటుంది. ఆ రోజు సాయంత్రం వర్షం తగ్గగానే మేమందరం కలిసి వేడి వేడి టీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నాము. వికాస్ కూడా మాతో కలిసిపోయాడు. అతని మాటల్లో ఒక రకమైన ఆకర్షణ ఉండేది. రాజ్ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మా జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి. అతను ఒక పెద్ద నగరంలో పెరిగాడు. అతనికి ఆధునిక పోకడలంటే చాలా ఇష్టం. నేను సంప్రదాయంగా ఉండటం అతనికి నచ్చేది కాదు. చీరలు కట్టుకోవడం అతనికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేను ఎప్పుడూ మోడ్రన్ దుస్తులు, పొట్టి స్కర్ట్లు, బికినీలు వేసుకోవాలని అతను కోరుకునేవాడు. నా అందాన్ని మరింతగా ఆస్వాదించాలని అతని కోరిక. ఆ వర్షాకాలంలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను అతని ఇష్ట ప్రకారమే దుస్తులు వేసుకునేదాన్ని. నా భర్త కోసం నేను కూడా నా పద్ధతులను మార్చుకున్నాను. ఇప్పుడు నేను చాలా స్టైలిష్గా తయారవుతున్నాను. రోజూ బ్యూటీ పార్లర్లకు వెళ్లడం, యోగా, జిమ్కు వెళ్లడం నా దినచర్యలో భాగమైపోయాయి. నిజానికి ఇవన్నీ నాకు అంతగా ఇష్టం ఉండవు. కానీ నా భర్త నన్ను సన్నగా, నాజూగ్గా, మరింత ఆకర్షణీయంగా చూడాలని కోరుకుంటాడు. అందుకే అతని కోసం నేను అలా చేస్తున్నాను. రాత్రిపూట మా శృంగార క్రీడ మరింత వేడెక్కుతుంది. రాజ్ తన ఊహలకు తగ్గట్టుగా నన్ను మార్చుకోవాలని కోరుకుంటాడు. అతని కోరికలు కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటికి నేను మొదట్లో చాలా ఇబ్బంది పడేదాన్ని. కాని అతని సంతోషం కోసం అతను అడిగిన ప్రతి దాంట్లోనూ పాల్గొనేదాన్ని. అతని శరీరాన్ని నా స్పర్శతో పులకింపజేస్తూ, అతని కోరికలను తీర్చడానికి నేను అన్ని విధాలా ప్రయత్నించినా, అతనిలో ఏదో వెలితి ఉండిపోయేది. ఆ వర్షాకాలపు రాత్రుల్లో, ఉరుముల భయానకమైన శబ్దాల మధ్య కూడా అతని కళ్లలో ఒక తెలియని అసంతృప్తి కనిపిస్తూ ఉండేది. లావణ్య ఇంటికి వచ్చిన తర్వాత రాజ్ ఆమెతో చాలా స్నేహంగా ఉండేవాడు. వర్షం పడుతున్నప్పుడు మేమందరం కలిసి ఇంట్లోనే ఆటలు ఆడుకునేవాళ్లం, సినిమాలు చూసేవాళ్లం. వికాస్ కూడా మాతో కలిసిపోయేవాడు. అతని జోకులు అందరినీ నవ్వించేవి. లావణ్య, రాజ్ ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడం నేను గమనించాను. వారి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతున్నట్లు అనిపించింది. వారి కళ్లలో ఒకరి పట్ల ఒకరికి ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తూ ఉండేది. ఆ వర్షాకాలపు చల్లని సాయంత్రాల్లో వారిద్దరూ బాల్కనీలో నిలబడి మాట్లాడుకోవడం నేను చాలాసార్లు చూశాను. ఒకరోజు రాత్రి వర్షం బాగా కురుస్తోంది. ఉరుములు మెరుపులు భయానకంగా ఉన్నాయి. కరెంటు కూడా పోయింది. మేము కొవ్వొత్తుల వెలుతురులో కూర్చున్నాము. రాజ్ ఏదో పని మీద బయటకు వెళ్లాడు. వర్షం ఎక్కువగా ఉండటంతో ఆలస్యం అవుతుందని చెప్పాడు. ఇంట్లో నేను, లావణ్య, వికాస్ మాత్రమే ఉన్నాము. వాతావరణం చాలా నిశ్శబ్దంగా, కొంచెం భయానకంగా ఉంది. ఇంతలో లావణ్య నా దగ్గరికి వచ్చి మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టింది. అక్కా, బావ నీకు అన్ని విధాలా సంతోషాన్నిస్తున్నాడా అని అడిగింది. ఆమె మాటలకు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. అవును లావణ్య, మా మధ్య అంతా బాగానే ఉంది అని చెప్పాను. కానీ నా మాటల్లో నిజాయితీ లేదని నాకే తెలుసు. కొద్దిసేపటి తర్వాత వికాస్ ఏదో పని ఉందని తన గదిలోకి వెళ్లాడు. నేను, లావణ్య మాత్రమే హాల్లో ఉన్నాము.
అప్పుడు లావణ్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. అది నన్ను షాక్కు గురిచేసింది. అక్కా, బావకు ఇంకేదో కావాలని అనిపిస్తుంది కదా, నువ్వు అది ఇవ్వలేకపోతున్నావు కదా అంది. ఆమె మాటల్లోని నిజం నన్ను కుంగదీసింది. నేను ఏమి చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. ఇంతలో రాజ్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతని బట్టలు తడిసిపోయి ఉన్నాయి. అతను నేరుగా బాత్రూంలోకి వెళ్లాడు. ఆ రాత్రి నా మనసు చాలా కలత చెందింది. నా భర్త నా చెల్లికి దగ్గరవుతున్నాడనే ఆలోచన నన్ను మరింతగా బాధించసాగింది. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఆ రాత్రి నిద్ర పట్టక నేను అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను. ఇంతలో నా గది తలుపు మెల్లగా తెరుచుకుంది. బయట చీకటిగా ఉంది కానీ వచ్చినది ఎవరో నాకు తెలుసు. అది రాజ్ కాదు, వికాస్. మధురగారు, మీకు నిద్ర పట్టడం లేదా అని మెల్లగా అడిగాడు. అతని స్వరం చాలా మృదువుగా ఉంది. ఆ క్షణం నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వర్షం యొక్క హోరు మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయేలా చేసింది. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పడానికి నా మనసు ఇంకా సిద్ధంగా లేదు. కాని ఆ వర్షాకాలం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.